హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి ఆదివారం రోజు అనమాట. అంటే నిన్నటి రోజు, ఈరోజు సోమవారం అనమాట. ఈరోజు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఆదివారం రోజు నేనైతే హిందూపూర్కి అయితే వెళ్ళాను అనమాట. ఎందుకంటే మా మేనత్త కూతురుది అనమాట. అంటే మా మేనత్తకి మనవరాలు కూతురు అనమాట. బర్త్డే జరుగుతుంది మనవడిది. అందుకోసం అనేసి మేమైతే హిందూపూర్కి అయితే వచ్చామన్నమాట. రాగానే లేట్ అయితే అయిందండి. దగ్గర 7 వరకు అయితే అయిపోయింది అనమాట హిందూపూర్కి వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసి బర్త్డే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిందనమాట. అందరూ ఒకరొకరు అయితే వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్, కేక్ కటింగ్ అవన్నీ చేసుకున్నారనమాట. పాప అనమాట ఈ అమ్మాయి వచ్చేసి పెద్దది, బాబు వచ్చి చిన్నోడు అనమాట. వాళ్ళదే ఫస్ట్ బర్త్డే అనమాట. ఏమంటే మామూలుగా బర్త్డేస్ జరుపుకుంటూ ఉంటారు కదా, ఈ ఇయర్ వచ్చేసి నన్ను పిలిచినారనమాట. నేను దగ్గరే కదా అన్నట్టుగా నాకు 1 అవర్ అనమాట హిందూపూర్ నుంచి గోరెంట్లకి. అందుకోసం అనేసి వచ్చానమాట. నేను మా ఆఫ్టర్నూన్ బయలుదేరాల్సి ఉండే. ఏం వద్దామనిలే అని ఎందుకులే అనుకున్నాను అనమాట. మళ్ళీ ఫోన్ చేసి అడిగారనమాట రా అనేసి. అడిగారు కాబట్టి వచ్చేసినాను. నేను హర్షి పాప వచ్చామండి. ఆయన అయితే రాలేదనమాట. బర్త్డే బాయ్ వాడే అనమాట. కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. కొంతసేపు వరకు మ్యూజిక్ అయితే పెట్టేస్తాను, చూసేయండి. అంతేనండి, కేక్ కటింగ్ అంతా అయిపోయింది. పింక్ శారీ వాళ్ళు వచ్చేసి మమ్మీ వాళ్ళ డాడీ అనమాట. వీడే అనమాట బర్త్డే బాయ్. చాలా క్యూట్గా ఉన్నాడు కదా. హర్షి పాప వీడియో తీస్తుంది అనమాట. ఎందుకంటే సాంగ్ పెట్టుకొని డాన్స్ వేస్తున్నాడు. హర్షి పాప వీడియో తీస్తుంటే నాకు వీడియో తీయొద్దు అని చెప్తున్నాడు అనమాట. చూస్తున్నారు కదా. బర్త్డే హ్యాపీ బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి హిందూపూర్లో అయితే. అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అట్లా ఉండి, ఆ రోజు నైట్ నేను బయలుదేరదాం అనుకున్నాను. అప్పటికే 8:39 అయితే అయ్యింది. ఆ టైంలో రిస్క్ ఎందుకు, పాపను పిలుచుకొని వెళ్ళాలి కదా, రిస్క్ ఎందుకులే అనేసి గమ్మున అయిపోయాను అనమాట. అందరూ కూడా ఇక్కడ భోజనాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ భోజనాలు ఏమంటే క్యాంటీన్కి అయితే ఒప్పించేస్తున్నారనమాట. ఒక 60 మందికేమో భోజనాలు అయితే ఒప్పించేస్తే అందరూ కూడా, అంటే చేసే పని రిస్క్ అనేది ఎక్కువ ఉండకూడదు కదా. ఎందుకంటే వచ్చే వాళ్ళని మనము చూసుకోవాలో లేదంటే మనము భోజనాలు చేయాలో చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం అనేసి క్యాంటీన్కి అయితే చెప్పేసినారు. అందరూ కూడా ఫుడ్ అయితే కూడా చాలా బాగుండిందండి. ఫస్ట్ బంతిలో అయితే అందరూ కూర్చునేసినారు. అక్కడ ఉండేది పింక్ కలర్ వచ్చేసి మా సిస్టర్ అనమాట, జయశ్రీ. బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు చూసారా. అన్న వచ్చేసి జయశ్రీ వాళ్ళ హస్బెండ్. ఇంకో బ్లాక్ కలర్ వేసుకోండేది వచ్చేసి జయశ్రీ వాళ్ళ తమ్ముడు అన్నమాట. అందరూ కూడా అంతా వాళ్ళే వడ్డిస్తూ ఉన్నారు. ఫుడ్ అయితే కూడా క్యాంటీన్ ఫుడ్ కూడా చాలా బాగుండింది అనమాట. ఫుడ్ తినేసి కొద్దిసేపు అట్లా కూర్చున్నాము. అన్నట్టు హిందూపూర్లో సాయిబాబా పాదాల దగ్గర నుంచి వీపూది
సారీ నీళ్ళు భుజం దగ్గర నుంచి వీపుదైతే వస్తుంది కదా, ఇంకా అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. ఆ నెక్స్ట్ డే ఇంకో వ్లాగ్లో పెడతాను. ఇంక ఇది వచ్చేసి మా మేనత్త అనమాట. మా మేనత్త కూతురు కోడాలన్నమాట పక్కన ఉండేది. ఈమె పెద్ద కూతురు బిడ్డకి మనవరాలకి అనమాట. అంటే ముత్తవ్వ అవుతుందన్నమాట మా యవ్వ. అంటే మనవరాలు కూతురుదనమాట ఫంక్షను, కొడుకుదనమాట ఫంక్షను. ఇంకా ఇక్కడ ఏమంటే మేము బయట కూర్చొని ఉన్నామన్నమాట. ఇంకా భోంచేయలేదు. ఇంకా వీడియోది అంటే హర్షిని మా అత్త నల్లగా కనిపిస్తుందంట. అవ్వ నువ్వు నల్లగా కనిపిస్తాను, మేకప్ చేసుకోవు అనేసి అంటుందన్నమాట హర్షి పాప వచ్చేసి. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే ఫుడ్ తినడానికి అయితే వచ్చేసినాం. స్వీట్ అయితే ఒక 2 రకాలు అయితే పెట్టారండి, పోలి అండ్ సేమియాల పాయసం అన్నమాట. ఇంకా బజ్జీ, వడ, తర్వాత ఊరగాయ, అప్పడము, ఇంకా మసాలా రైస్, గుత్తొంకాయ కర్రీ, తెల్ల శనుగులు తాలింపు లాగా ఉంది, అది వేసుకొని పెట్టారు. భోంచేసినాను. ఇక్కడ తాంబూలం అయితే వేసుకున్నాను అన్నమాట. మా అత్త వాళ్ళు ఉన్నారంటే మాత్రం తాంబూలం వేసుకుంటా అన్నట్టు. మా అత్త అంటే సొంతం మా నాన్న వాళ్ళ అక్క అనమాట. ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అనమాట. రెండో ఆమె అనమాట. ఆమె వచ్చేసి ఇంకా జయశ్రీ వాళ్ళ ఇల్లు హౌస్ అనమాట ఇదే. ఇంకా అందరూ కూడా తినేసి పడుకునేసినాము అనమాట. ఇంకా చూసినారా ఎక్కిరిస్తుంది హర్షి పాప. ఇంకా వరుసకు అందరు కూడా పడుకునేసినాము. కొత్త ప్లేస్ కదా కాబట్టి నాకు దగ్గర 2-3 వరకు కూడా నిద్ర రాలేదనమాట. ఇంకా పడుకొని ఇంకా అర్లీ మార్నింగ్ లేసి ఇంకా బాబా పాదాల నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి కదా, అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. ఆ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఇంకా అంతేనండి, ఇంతట్లో ఈ వ్లాగ్ అనేది ఎండ్ అయితే చేస్తున్నాను. మీకు కన్నా వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ బాబాయ్ అన్నట్టు అందరూ కూడా అబ్బాయిని అయితే దీవించండి, బ్లెస్ అయితే ఇవ్వండి. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలి. అండ్ చదువులో కూడా బాగా మంచి షార్ప్గా ఉండాలి, బాగుండాలనేది, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ పేరున మా అబ్బాయికి అయితే బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి. అంతేనండి, చూస్తున్నారు కదా వాళ్ళ మమ్మీ డాడీ ఇంకా వాళ్ళ 2 పిల్లలు అన్నమాట. ఇంకా సాయి కంటే చిన్నదండి జయశ్రీ అంటే అమ్మాయి. ఇంకా అంతే అనమాట. ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.